హలో అందరికి. పొద్దున్న లేసి పరిగెత్తినట్టు పొలానికి వెళ్తూ ఉన్నారు. ఎట్లుందంటే ఏదైనా తిరణాలు జరిగినట్టు నడుస్తుందన్నమాట పొలం పని అంతా కూడా. ఊరందరూ ఒకటే రకం పని చేస్తే ఎట్లుంటది, తిరణాల లాగానే ఉంటది. ఇంకా ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి కొత్తిమీర కారము ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, టమాటాలు అంత పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటది. అంటే మనం కూరగాయలు ఎలా కట్ చేస్తాం అనే దాన్ని బట్టి కూడా కొన్ని వంటలు టేస్ట్ మారిపోతుంటాయి. ఇక్కడ బెండకాయలు ఏంటి ఉయ్యాల్లో వేసిన అనుకుంటున్నారా, కడిగి ఆరడం కోసం అనేసి అట్లా నెట్ క్లాత్ లో వేసి బయట తగిలించిన. ఎందుకంటే నాకు కిచెన్ లో అంత స్పేస్ గా ఏమి ఉండదు, అందుకనేసి అట్లా బయట పెడితే ఆరిపోతాయి, కట్ చేస్తే నీట్ గా ఉంటాయి అనేసి. కొంచెం తేమన్నా సరే జిగురు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంక తర్వాత కాకరకాయలు కూడా కడిగి పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కట్ చేసి పెట్టుకుంటే ఉంటాయి కదా అనేసి అట్లా వేసి పెట్టిన. ఇక్కడ బెండకాయ ఫ్రై కోసము కొంచెం నువ్వుల పొడి, తెల్లవాయలు, కారము, ధనియాల పొడి అన్ని కలిపి మిక్సీకి వేసుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీసే, కాకపోతే కొన్ని కొన్ని చిన్న టిప్స్ వల్ల టేస్ట్ బాగుంటాయి అంతే. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీకి పట్టుకొని అదే ఆయిల్లో మగ్గించిన టమాటా, కొత్తిమీర కూడా కలిపి మిక్సీకి పట్టుకున్నామంటే టమాటా కొత్తిమీర కారం రెడీ. ఇదైతే అన్నంలోకైనా బాగుంటది, దోశలోకైనా చాలా బాగుంటుంది. టమాటా సీజన్ అయిపోయే లోపల ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.